నిన్ను ఇల్లీగల్ యాక్టివిటీ కేసులో ఇరికించాలని ఎవరో కుట్ర చేసి నన్ను వేరువేరుగా రిపోర్టింగ్కి పంపించి నేను న్యూస్ కవరేజ్కి వెళ్ళిన ప్లేస్కి నిన్ను షిఫ్ట్ చేసి ఆ విషయం మన ఇద్దరికి ఒకరికొకరికి తెలియకుండా చేసి నా న్యూస్ కవరేజ్లో నువ్వు ఇరుక్కుపోయేలా చేసి ఎవరో కుట్రకి పావుగా మారిన నేనెక్కడా? అలాంటి నాకు జర్నలిజంలో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని అడుగులు వేసిన నాకు టాప్ 10లో ప్లేస్ రావడం ఏంటి? ఎన్నో క్రైమ్స్ని ఛేదించిన నీ పేరు లిస్ట్లో లేకపోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా? ఆశ్చర్యంగా అనిపించడం లేదా? అన్నింటికి మించి ఎవరూ మ్యానిపులేట్ చేసి లిస్ట్లో నీ పేరు లేకుండా చేశారు అనే డౌట్ నీకు రావడం లేదా? ఆ రోజు నిన్ను కేసులో ఇరికించడం దగ్గర నుంచి ఈరోజు టాప్ 10 లిస్ట్లో నీ పేరు లేకుండా చేయడం వరకు చూస్తుంటే నువ్వు బాగా తెలిసిన వాళ్ళు, నీ పక్కనే ఉండేవాళ్ళు నీకు తెలియకుండా నీ మీద కుట్ర చేస్తున్నారు అనే డౌట్ నీకు రావడం లేదా? వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, విను నందు. వినడం మాత్రమే కాదు, ఆలోచించు. పోలీసులు కూడా ఛేదించలేని చాలా కేసులు నువ్వు నీ టీంతో ఛేదించావు. అలాంటి స్ట్రాంగ్ నెట్వర్క్, అంత నమ్మకమైన ఇన్ఫార్మర్స్ ఇంతకు ముందు నీకు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు? ఏమయ్యారు? అసలు వాళ్ళు నీకెందుకు దూరమయ్యారు? నీ ఇన్ఫార్మర్స్ అంతా నీకెందుకు దూరమయ్యారో, నువ్వెందుకు ఒంటరిగా మిగిలిపోయావో నేను చెప్పనా? నీకు నాకు మధ్య దూరం పెంచి మన మధ్య గోడని కట్టినట్టు నీకు నీ టీంకి మధ్య ఎవరో గోడని కట్టేశారు. వాళ్ళని నీకు దూరం చేశారు. ఈ ఆలోచన, ఈ డౌట్ నీకెప్పుడు రాలేదా? నిన్ను ఒంటరిని చేయడం కోసమే నీ ప్రపంచంతో నీకున్న సంబంధాలన్నీ తెంచేశారని నీకు అనిపించడం లేదా? ఇవన్నీ నువ్వు ఒకసారి ఆలోచించినందు నీ మీద కుట్ర జరిగిన విషయంతో పాటు ఆ కుట్రకి కారణమైన వాళ్ళెవరో నీకే తెలుస్తుంది. ఇందాక మీరు అనుకుంటున్నారు కదా, ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయాలని. నీ లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఫస్ట్ నువ్వు నీ పాత ఫ్రెండ్స్ని, ఇన్ఫార్మర్స్ని వెళ్ళి కలువు. వాళ్ళతో కలిసి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకు. ఆ సమాధానాలతో నీ పక్కనే ఉంటూ నీ మీద కుట్ర చేసిన వాళ్ళు కూడా నీకు దొరికిపోతారు. జర్నలిజంలో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని అడుగులు వేసిన నాకు టాప్ 10లో ప్లేస్ రావడం ఏంటి? ఎన్నో క్రైమ్స్ని ఛేదించిన నీ పేరు లిస్ట్లో లేకపోవడం ఏంటి? ఎవరూ మ్యానిపులేట్ చేసి లిస్ట్లో నీ పేరు లేకుండా చేశారు అనే డౌట్ నీకు రావడం లేదా? వినడం మాత్రమే కాదు, ఆలోచించు. పోలీసులు కూడా ఛేదించలేని చాలా కేసులు నువ్వు నీ టీంతో ఛేదించావు. ఫస్ట్ నువ్వు నీ పాత ఫ్రెండ్స్ని, ఇన్ఫార్మర్స్ని వెళ్ళి కలువు. అమ్మగారు, అమ్మగారు, కూరగాయలండి. అమ్మగారు వస్తున్నా. ఏమైంది రమణి?
ఈ మధ్య వారం రోజుల నుంచి రావట్లేదు. ఏం లేదమ్మా, మా అత్తగారింటికి వెళ్ళాను. ఆవిడ వెళ్తానంటే రానిస్తే కదా. ఎప్పుడు ఏ ఏళ్ళకో ఒక రోజు వస్తారు, 4 రోజులు ఉండిపోండి అంటే తప్పక ఉండిపోవాల్సి వచ్చిందండి. మొదట్లో మా అత్తకి నాకు అస్సలు పడేది కాదమ్మగారు, తెలుసా? కానీ ఇప్పుడేమో మా అత్తగారు నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటుంది. నేను పనుల్లో పడి ఫోన్ చేయకపోయినా ఆవిడ మాత్రం ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంది, తెలుసా? ఏంటి రమణి, ఇంటివైపు అలా చూస్తున్నావు? ఏం లేదమ్మగారు, నా మనసుకి చాలా బాధ అవుతుంది. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. నా గురించి కాదమ్మగారు, మీ గురించి. అదే అమ్మగారు, ఈ మధ్య మీ ఇల్లు చూస్తే చాలా కళగా ఉండేదమ్మగారు. మీ కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయాక ఆ కళ తప్పినట్టు కనిపిస్తుంది. ఇల్లే కదమ్మగారు, మీరు కూడా ఇదివరకట్లా లేరు. మీ మొహంలో ఏదో తెలియని బాధ నలతా కనిపిస్తుంది. మీరు దేని గురించో బాగా ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నారు. నేను మిమ్మల్ని 10 ఏళ్లుగా చూస్తున్నానమ్మగారు, మీరెప్పుడూ ఇలా లేరు. ఏమైనా మీరు కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తారని నేను అనుకోలేదమ్మగారు. మీరు చాలా మంచోరు కదా. ఆ అమ్మగారు కూడా చాలా మంచిది. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు తల్లి కూతుళ్ళని చూస్తున్నట్టుండేది. మా అత్తగారు ఎప్పుడు నాతో అలా ఉంటారా అనిపించేది. అలాంటిది ఇప్పుడు మా అత్తగారు నాతో బానే ఉన్నారు. మీరే దూరం అయిపోయారు. అప్పుడు మీరు చూపించే ప్రేమను చూసి ఎలాంటి సమస్య వచ్చినా మీరు కడుపులో పెట్టుకుని చూసుకుంటారని అనుకున్నా. మీ కోడలు అదృష్టవంతురాలని ఆనందపడ్డాను. మీరు అమ్మగారు అలా దూరం అయిపోతే చూసే నాకే ఏదోలా ఉందండి. ఇక మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మగారి పొరపాటును కూడా ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడేవారు కాదు. ఎప్పుడు ప్రేమగా పలకరించేవాళ్ళు. నందుబాబు గారికి మంచి జోడీలా ఉండేది. కానీ ఏమైంది అమ్మగారు? ఎందుకు అమ్మగారిని బయటకు పంపించేశారు? వెళ్ళొస్తానమ్మా. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఆ మేఘన మామూలుది కాదండి. కడుపు కన్నం తింటుందో లేదంటే ప్రశ్నలు తింటుందో అర్థం కావట్లేదు. అర్జునుడు టకాటకామని బాణాలు సంధించినట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తోంది. ఆవిడ ప్రశ్నల దెబ్బకి నందుకి నోట మాట రాలేదు, చూసారా? అవును, చాలా తెలివిగా నందుని ప్రశ్నలతో లాక్ చేసింది. నందు మదిలో అనుమానాలు నాటింది. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళినట్టు నందు ఎట్టి పరిస్థితుల్లో సమాధానాలు వెతకడానికి ఖచ్చితంగా బయలుదేరతాడేమో. మేడం, నందు గనక అలా సమాధానాలు వెతికితే దెబ్బకు మీకు నర్తనశాల సినిమా కలర్లో చూపిస్తాడు. ఏయ్, రా నందు. ఏంటి నందు అలా ఉన్నావు? మేఘన నన్ను అడిగేంతవరకు నాకు డౌట్ రాలేదు ఆరోహి. ఫస్ట్లో నేను అంతగా పట్టించుకోలేదు, చాలా లైట్ తీసుకున్నాను. కానీ మేఘన ప్రశ్నల తరువాత నాకు క్లియర్గా అర్థమైంది. ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగింది. నాకు బాగా తెలిసిన వాళ్లే నా మీద కుట్ర చేశారు. కుట్రేంటి నందు? నువ్వేమంటున్నావో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. స్టార్ రిపోర్టర్స్ టాప్ 10 లిస్ట్లో నా పేరు ఎందుకు రాలేదు? నాకు అదే అర్థం కావట్లేదు నందు. ఈ విషయంలో నేను ఇప్పటికీ షాక్లోనే ఉన్నాను తెలుసా. కానీ నేను మాత్రం ఎవరో మ్యానిపులేషన్ చేసి
కావాలని నా పేరుని తీసేశారని డౌట్లో ఉన్నాను. అవ- అదేంటి నందు అలా అంటున్నావు? అవునా రోహి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఈ 2 రాష్ట్రాల్లో నా పేరు టాప్ 2లో ఒకటిగా ఉండేది. కానీ మేఘన నిన్న కాక మొన్న జర్నలిజంలో అడుగుపెట్టింది. నేను ఎన్నో ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ని చాలా అగ్రెసివ్గా చేశాను. బట్ రిపోర్టింగ్లో మేఘన ఏం మెరకల్స్ చేసిందని నన్ను కాదని టాప్ 10 లిస్ట్లో తన పేరు ఉంచడానికి? ఎవరో నా మీద కుట్ర చేయకపోతే, మ్యానిపులేషన్ చేయకపోతే టాప్ 10 లిస్ట్లో నా పేరు లేకుండా ఎందుకు పోతుంది? ఇది మాత్రమే కాదా రోహి, ఆ రోజు హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని నీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే రెగ్యులర్గా మనకెవరో ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు కదా. ఆ రోజు కూడా అలాగే ఫోన్ చేసి చెప్పారు నందు. ఆ రోజు నీకు ఫోన్ చేసింది ఇన్ఫార్మర్స్ కాదా రోహి, శత్రువులు. ఏం మాట్లాడుతున్నావు నందు నువ్వు? అవునా రోహి, వాళ్ళు నిజంగా ఇన్ఫార్మర్స్ అయితే నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండేవాళ్ళు. అలా కాకుండా నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, నన్ను నీ కేసులో ఇరికించి కుట్ర చేశారంటే, అందులోనూ మేఘన ద్వారా నన్ను ఇరికించారంటే, మేఘన చెప్పినట్టు వాళ్ళు నాకు మేఘనకు ఉమ్మడి శత్రువులే కదా. కానీ ఒక్కటి మాత్రం నిజం రోహి, ఏంటి నందు అది? ఆ శత్రువులు ఎవరో బయట వాళ్ళు కాదు, నాకు బాగా తెలిసిన వాళ్ళు, నా పక్కనే ఉండేవాళ్ళు అయి ఉంటారు. నందు మేఘనని వాళ్ళు ప్రతి క్షణం గమనిస్తూ వాళ్ళు ఆ రోజు నా మీద స్కెచ్ వేశారని నాకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఎంత ఆలోచించినా, నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచినా ఆ శత్రువులు ఎవరో నాకు అర్థం కావట్లేదు ఆరోహి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది నందు. కానీ నీకు శత్రువులంటే వాళ్ళు నాకు శత్రువులే కదా. అందుకే ఆ శత్రువుల్ని కనిపెట్టడానికి నీకు హెల్ప్ చేస్తాను నందు. ఇక నుంచి నేను వాళ్ళని వెతికే పనిలోనే ఉంటాను ఆరోహి. ఇప్పటి వరకు బయట కేసులు ఎన్నో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేశాను. కానీ ఇప్పుడు నా మీద జరిగిన కుట్రను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. నా పక్కనే ఉంటూ నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచిన ఆ శత్రువులెవరో తెలుసుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నా, ఆఖరికి పాతాళంలో దాక్కున్నా సరే పట్టుకొస్తాను. భూమి మీదే నరకం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. కానీ నీకు శత్రువులున్నట్టు నువ్వు భ్రమపడుతున్నావేమో నందు. భ్రమేంటి, నిజమే కదా. కాదు నందు, అస్సలు కాదు. ఎందుకంటే ఒకవేళ నీకు ప్రొఫెషనల్ గా శత్రువులు ఎవరైనా ఉండుంటే నువ్వెప్పటినుంచో జర్నలిస్ట్ గా ఉన్నావు కాబట్టి నీ మీద ఎప్పుడూ పగ తీర్చుకునేవాళ్ళు. అలా కాకుండా ఈ మధ్య అందులోనూ మేఘన నీ జీవితంలోకి వచ్చాక నీ మీద కుట్ర జరగడం ఏంటి? పైగా నువ్వు హోటల్లో ఇరుక్కున్న కేసుని కరెక్ట్గా మేఘనే న్యూస్ కవర్ చేయడం ఏంటి? ఒకవేళ బయట వాళ్ళెవరైనా కుట్ర చేసుంటే ఆ న్యూస్ వేరే ఛానల్ ద్వారా కవర్ చేస్తారు కదా. అలా కాకుండా మన న్యూస్ ఛానల్ ద్వారా చేయించారంటే ఇందులో నీకైన వాళ్ళు కావలసిన వాళ్ళ హ్యాండ్ ఉన్నట్టే కదా. అంటే ఏంటారోహి నువ్వు అనేది? ఈ మాట అనాలి అంటే కాస్త బాధగా ఉంది. కానీ నీకెవరో బయట శత్రువులున్నారని నువ్వు డిస్టర్బ్ అవుతుంటే నీ బాధను చూడలేక నీ బాధని దూరం చేయడానికి నీకు కాస్త క్లారిటీ ఇస్తున్నాను. బామ్మగారన్నట్టు నిన్నీ కుట్రలో ఇరికించిన సూత్రధారి పాత్రధారి అన్నీ మేఘనే. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే ఇందాక మేఘన అన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతుంది చెప్పు? తన మీద నీకు డౌట్ రాకుండా ఉండడానికి. మేఘనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు కదా, అందుకే తను నీకు నమ్మక ద్రోహం చేసిందంటే నమ్మలేకపోతున్నావు. కానీ
ఏదో ఒక రోజు నిజమేంటో తెలుస్తుంది, దోషులెవరో బయటపడుతుంది కదా. అందుకని నువ్వు అప్పటి వరకు ఇలా డిస్టర్బ్ అవ్వకుండా కాస్త ప్రశాంతంగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఏంటో ఆరోహి, నాకంత కన్ఫ్యూజన్గా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. అమ్మయ్యా, వీడిని కన్ఫ్యూజన్లో పడేసి నా మీదకి డౌట్ రాకుండా తప్పించుకున్నాను. అలాగే వీడిని కన్ఫ్యూజన్లో ఉంచి ఆ కుట్ర చేసింది మేఘని అని బలంగా నమ్మించాను. ఒకవేళ బయట వాళ్ళెవరైనా కుట్ర చేసుంటే ఆ న్యూస్ వేరే ఛానల్ ద్వారా కవర్ చేస్తారు కదా. అలా కాకుండా మన న్యూస్ ఛానల్ ద్వారా చేయించారంటే ఇందులో నీకైన వాళ్ళు కావలసిన వాళ్ళ హ్యాండ్ ఉన్నట్టే కదా. ఈ మధ్య అందులోనూ మేఘన నీ జీవితంలోకి వచ్చాక నీ మీద కుట్ర జరగడం ఏంటి? బామ్మగారన్నట్టు నిన్నీ కుట్రలో ఇరికించిన సూత్రధారి పాత్రధారి అన్ని మేఘనే. మేఘనేమో అలా అంటుంది, కానీ ఆరోహి ఏమో ఇలా చెప్తుంది. ఏది కరెక్టో తేల్చుకోలేకపోతున్నాను. అర్థం కాక కన్ఫ్యూజన్తో పిచ్చెక్కిపోతున్నాను. నందు స్టింగ్ ఆపరేషన్ కోసం ఒక హోటల్కి వెళ్ళాడు. తను ఆ హోటల్కి వెళ్ళడం ఆ హోటల్ సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ఉంది. మరి నీకు తెలియకుండా నువ్వు అక్కడి నుంచి ఎలా వెళ్ళావు? నువ్వు వెళ్ళడానికి మార్గం లేదు. కానీ మేఘన చెప్పినట్టు ఒక విషయం మాత్రం నిజమేనేమోనని డౌట్ వస్తుంది. నేను రిపోర్టింగ్కి వెళ్ళిన హోటల్ వేరు, నాకు స్పృహ వచ్చేసరికి నేను ఉన్న హోటల్ వేరు. సో ఈ రెండిటికి మధ్య ఖచ్చితంగా ఏదో జరిగిందని మాత్రం అర్థం అవుతుంది. తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఒకవైపు నీ నమ్మక ద్రోహాన్ని ఈ గుండె తట్టుకోలేకపోతుంది, మరోవైపు నీ ఆలోచనలు నీ జ్ఞాపకాలు నన్ను కాల్చేస్తున్నాయి. ఇక్కడ ఎంత పెయిన్గా ఉందో తెలుసా మేఘనా? నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నువ్వే సర్వస్వంగా బ్రతుకుతున్నందుకు నువ్వు నాకిచ్చిన బహుమానం ఎంత భరించలేని బాధ. ప్రేమ అనే మాయతో నవ్వుతూనే గొంతు కోసావు కదా మేఘనా. ఏదైనా ఎందని నీకైనా
కాస్తైనా అనిపించిందా నందు, నువ్వు నన్ను ఒక అపార్థపు అద్దంలో చూస్తున్నావు. అందుకే నేను నా ప్రేమ నీకు మోసంలా కనిపిస్తున్నాం. నీ మీద నాకున్న స్వచ్ఛమైన ప్రేమంతా మాయా అని, నేను నీకు నమ్మక ద్రోహం చేశానని నువ్వు నన్ను ద్వేషిస్తుంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉందో తెలుసా నందు? సముద్రమంత బాధని తట్టుకోగలిగిన ఈ గుండె నీ ద్వేషాన్ని తట్టుకోలేకపోతుంది. నందు, ఆరోహి నిజ స్వరూపాన్ని, మనల్ని వేరు చేయడానికి తను చేసిన కుట్రలని నీకు త్వరలోనే నిరూపిస్తాను. అప్పుడు మన మనసులోని బాధ సంతోషంగా మారిపోతుంది. ఇప్పుడు మన మధ్య ఉన్న ఈ దూరం అయిపోతుంది. అమ్మే, నీకు మీ నాయనతో మాట్లాడాలని ఉండదా? అవును మావయ్య, కానీ ఎలా? నా ఫోన్ నుంచి మీ నాన్నకి ఫోన్ చేద్దాం. నెంబర్ చెప్పమ్మే. హలో, నువ్వు వినాయకుడి గుడి దగ్గరికి ఎందుకు రాలేదు స్పైడర్ మ్యాన్? అసలు నువ్వు నేను కట్టిన బెలూన్స్ ని చూసావా లేదా? నీతో చాలా మాట్లాడాలనుంది స్పైడర్ మ్యాన్, అందుకే నిన్ను రమ్మన్నాను.